శ్రీ వెంకటేశాయ నమః. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాలలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇకనైనా ఇప్పుడు ప్రపంచంలో జరిగేటువంటి సన్నివేశాలని ఆకలింపు చేసుకొని ఈ భూమి మీద ఉన్నటువంటి హిందువులకు మనమంతా కూడా ఒక ఐకమత్యమైనటువంటి స్థితితో అందరూ కలిసి మన సనాతనమైన హిందూ ధర్మాన్ని గురించి ఒకే భావనతో ఉండవలసినటువంటి ఆవశ్యకత ప్రస్తుతం కనిపిస్తోంది. కాబట్టి ఈనాడు మహానుభావులు శంకర భగవత్పాదులు స్థాపించినటువంటి 4 పీఠాల వారు కూడా ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి ఆయా దేశాలలో ఉన్నటువంటి హిందువుల యొక్క రక్షణను గురించి ఆలోచిస్తూ పిలుపుని కూడా ఇస్తూ ఉన్నారు. కనుక మనం అందరం కూడా మన సనాతనమైనటువంటి ధర్మ విశేషాలను తెలుసుకొని మన సాటి హిందువులు ఎక్కడ ఉన్నా ఈ భూమి మీద వారందరికీ ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా వారికి మనమంతా సపోర్టుగా ఉండి మన ఐకమత్యాన్ని తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి ఆరంభం నుంచే వచ్చేటువంటి ఈ సనాతనమైన ధర్మం ఇప్పటికీ ఎన్నెన్నో ఆటంకాలను ఒడిదుడుకులను ఎదుర్కొని సర్వే జనాః సుఖినో భవంతు, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవులు మాత్రమే కాదు సర్వ ప్రాణులు కూడా సుఖంగా ఉండాలి అని ఆకాంక్షించారు. కానీ కొన్ని దేశాలలో కొన్ని ప్రాంతాలలో అనేకమైన ఇతరమైన విధర్మీయుల నుంచి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొనే స్థితి కొన్ని చోట్ల ఉన్నది. కనీసం వారందరికీ కూడా మనం అందరం మేము మీ వెనక ఉన్నాము అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వవలసినటువంటి ఆ ఆవశ్యకత ప్రస్తుత సమాజంలో మన మీద ఉన్నది. కనుక మన మీద మనకేమీ కాలేదు అని అనుకోకుండా మన ఇంటిలో మన ఆచారాలు మన సంప్రదాయాలు అన్నీ పాటిస్తూ సమాజంలో మనం అందరం కూడా ఈ హిందూ ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ ఎక్కడ ఉన్నా కూడా హిందువులకు ఒక ఐకమత్యమైన సందేశాన్ని ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడినది అని మనం ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి సన్నివేశాలను చూస్తే తెలుస్తోంది. ముందుగా మనం అందరం కలిసి మానవులమనే స్పృహ ఉండాలి. దానితో పాటు మన దేశం మన ధర్మం అనేటువంటి స్పృహ ఉండాలి. దానితో పాటు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా సాటి హిందువు ఏ స్థితిలో ఉన్నాడు అని తెలుసుకొని వానికి మనం అంతా కూడా వాడి బాధల్ని పంచుకునేటువంటి ఉండేటువంటి స్థితిలో మనం అందరం ఉండాలి అని ఈనాడు ఈ హిందూ ధర్మానికి ప్రధానమైనటువంటి ఆచార్యులు అందరూ పీఠాధిపతులు స్వామీజీలు ప్రవచనకారులు అందరూ కూడా కేవలం అర్చక స్వాములు పురోహితులు హరిదాసులు పురాణ ప్రవచనాలు చేసేటువంటి వారు అందరూ కూడా ఈ ప్రతిరోజు చేసేటువంటి ఈ పూజలు ఇవన్నీ వీటితో పాటుగా మనం ఇప్పుడు ప్రస్తుతం మన హిందూ ధర్మానికి ఏర్పడేటువంటి ఆయా సన్నివేశాలు ఎలాగ ఉన్నాయి, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కొంటున్నామనేది కూడా తమ తమ ప్రవచనాల్లో తమ పూజా కైంకర్యాల విషయంలో కూడా అందరినీ జాగృతం చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది అని ప్రస్తుత పరిణామాలు మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో ప్రపంచ దేశాలలో ప్రతి దేశంలో కూడా కనీసం 100 మంది అయినా ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. 10-15 దేశాలలో ఉన్నారు. 120 కోట్లకు పైబడి ప్రపంచమంతా ఉన్నటువంటి హిందువులందరూ కూడా మన సనాతన ధర్మాన్ని అవగాహన చేసుకోవడం, మన పిల్లలకు ఆ సంస్కారాన్ని ఇవ్వడం, ఈ ధర్మాన్ని వివిధ రూపాలలో వ్యక్తం చేసేటువంటి ఉత్సవాలు పండుగలలో పాల్గొనడం, మన ధర్మ కర్మాచరణని శాస్త్రబద్ధంగా ఆచరించడం అనేటువంటిది ఇవన్నీ కూడా మన మహానుభావులు మహాత్ములు మహర్షులు పీఠాధిపతులు వారిచ్చేటువంటి సందేశాలను గ్రహించి ఆచరించి మన సంతానానికి కూడా అందించి అందరితో సామరస్యంగా ఉంటూ మనం సామరస్యంగా ఉన్నా కూడా ఎదుటివాడు సరిగ్గా లేకపోతే వాడికి వివరించి చెప్పగలిగే స్థితి కూడా ఉండాలి. ఇతరమైనటువంటి ఆయా
మా ధర్మ ఆచారాలని పాటించే వారికి కూడా మనం మన ధర్మం యొక్క విశేషాలని చెబుతూ వారిని కూడా గౌరవిస్తూ వారు కూడా మన ధర్మాన్ని గౌరవించేటువంటి స్థితిగా ఉండేట్టు చెయ్యాలి. అలాగ లేకపోతే మనం ఎలాగ ఉండాలో కూడా పీఠాధిపతులు ఇచ్చేటువంటి సందేశాలను గ్రహించి ఇటీవల కాలంలో జరిగినటువంటి సన్నివేశాలను గురించి శంకరాచార్య సంప్రదాయం నలుగురు పీఠాధిపతులు కూడా ఒక పిలుపు ఇచ్చారు. దాన్ని అందరూ గమనించి గ్రహించి ఆచరించాలి. సర్వే జనాః సుఖినో భవంతు.